ఆనర్ 9A అండి. ఎఫర్ట్ రిమూవ్ చేయాలి. అయితే హార్డ్ రీసెట్ చేయాలి ఫస్ట్. ఇది హార్డ్ రీసెట్ ఏ విధంగా చేయాలని చెప్తాను. పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేసి ఉంచాలి, 2 ఎట్ ఏ టైం. పవర్ బటన్ మళ్ళీ పవర్ బటన్ ప్రెస్ చేయండి. ఆఫ్ చేసేయండి. పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్. పవర్ బటన్ రిలీజ్ చేయాలి. చూస్తాను కదా. ఇప్పుడు క్లియర్ డేటా ప్రెస్ చేయండి. ఓకే చేయండి. క్లియర్ డేటా. ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. ఫ్యాక్టరీ రీసెట్. ఇక్కడ చూడండి, ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇన్వాలిడ్ ఇన్పుట్, ఎంటర్ ద వర్డ్. ఎస్ యాస్ టైప్ చేయమంటుంది. YES. డన్ చేయాలి. చూసారా, ఇక్కడ 9% చూపిస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ అవుతుంది అనమాట. ఇది చూడండి, పైన వార్నింగ్ కూడా చూపిస్తుంది. వార్నింగ్ టు అవాయిడ్ సిస్టమ్ ఎర్రర్, ప్లీజ్ డు నాట్ సిస్టమ్ ఆఫ్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలన్నది ఇక్కడే చూపించేస్తుంది అనమాట. వాల్యూమ్ అప్ డౌన్ టు రిమూవ్, పవర్ టు సెలెక్ట్ అని ఉంటుంది. పవర్ టు సెలెక్ట్ అండి. ఫ్యాక్టరీ రీసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, దీని పవర్ బటన్ ఓకే చేస్తాం. మళ్ళీ YES టైప్ చేయమని చెప్పేసి చూపిస్తాను. YES. చూడండి ఇక్కడ ఎలా చూపిస్తుందో. ప్యాక్ చేశాను. ఇప్పుడు రీస్టార్ట్ కొట్టాను. ఫ్యాక్టరీ డేటా రీసెట్ అయిపోయింది. ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది మొబైల్. అది దీనికి కొన్ని సెకండ్స్ పడుతుంది ఓపెన్ చూడండి, వచ్చింది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి.
గెట్ స్టార్టెడ్ అని ప్రెస్ చేయండి. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ టిక్ చేసుకోండి. నెక్స్ట్ స్కిప్ చేసేయండి, సిమ్ కార్డ్ లేదు కాబట్టి. నెట్ కూడా అవసరం లేదు, మనకి వైఫై అవసరం ఉండదు. స్కిప్ చేయండి. నెక్స్ట్ కొట్టేయండి.